నూజివీడులో గౌతులచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరు, ఊరేగింపుతో పాటు వేదికపైన నాయకులతో రాసుకు పూసుకు తిరిగిన మాజీ మంత్రి, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళినటువంటి వ్యక్తితో చట్టాపట్టాలపై సర్వత్ర విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసు మాఫీకి కాసులు అంటూ పీడీఎస్ బియ్యం మాయంఘాట్లో 1.72 కోట్ల జరిమానా చెల్లించారు. పేరునాని 14 కోటి, సోమవారం 72 లక్షలు అయినా కేసు ముందుకే మరోసారి గోదాముల్లో తనిఖీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాంట్రాక్ట్కి లంచం అంటూ భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు ఇచ్చింది మూగ్, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే, తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులు. డబ్బులు ఇచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాల కొరడ, ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ, ప్రాసిక్యూషన్ తప్పించడానికి యూఎస్ నిర్ణయం అంటూ భారత కుబేరుడు గౌతమ్ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణలు వేడి చల్లారకముందు ఇప్పుడు అలాంటి లంచాలకు అదే మరొకటి వెలుగు చూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు, ఇతర దేశాల్లోని సంస్థలు. అయితే కేసులు లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపై 300% అధికంగా జరిమానా వేసి ప్రాసిక్యూషన్ తప్పించినట్టు అమెరికా అధికారులు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే